గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక హైడ్రామా చోటు చేసుకుందని వల్లభనేని వంశీ నేను బట్టలు మార్చుకొని వస్తాను అంటూ తన బెడ్రూమ్లోకి వెళ్ళి వైసీపీ నాయకులకి ఆయన మెసేజ్లు పెట్టినట్లుగా స్పెషల్గా కొడాలి నానికి అన్న పారిపో అంటూ వల్లభనేని వంశీ ఒక మెసేజ్ పెట్టినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ, మన వీక్షకులకు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన ప్రత్యర్థుల మీద పరుష పదజాలంతో ఆయన విరుచుకుపడినది అందరం చూసాం. అయితే ఒక దళితుడిని ఆయన నిందించినటువంటి కేసులో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ చేసే సమయంలో ఒక హైడ్రామా చోటు చేసుకుందని ఆయన వైకాపా నాయకులకి కొన్ని మెసేజ్లు పెట్టినట్లుగా, అలాగే తన స్నేహితుడైనటువంటి కొడాలి నానికి కూడా కొడాలి నాని గారు పారిపోండి అంటూ ఒక మెసేజ్ పెట్టినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఒకటి కృష్ణ గారు, ఇప్పుడు నేను ప్రమాదవశాత్తు మునిగిపోతున్నాను, మీరు నా స్నేహితుడు, మీరు ఒడ్డునున్నారు, నేను ఏం చెప్తాను, నువ్వు ఒడ్డుకెళ్ళిపో అని చెప్తా కదా. ఎందుకంటే నేను మునిగి చనిపోతున్నప్పుడు కనీసం మిమ్మల్ని హెచ్చరించడం అనేది స్నేహితుడిగా ఎవరమైనా చేసే పనే. అది అసహజమైంది కాదు, తప్పని కూడా అనడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఉన్న సాన్నిహిత్యం అంత దగ్గరిది. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అరెస్ట్ చేసే సందర్భాల్లో బన్నీ మీద ఉంటే ఎవరన్నా వ్యక్తి బన్నీ మీద తీసుకెళ్ళిపోయారు తప్ప బట్టలు వేసుకోవడానికి టైం ఇవ్వలేదు. మరి పోలీసులకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ సంస్కారం నేర్పారు. వాళ్ళకి బట్టలు మార్చుకుంటామన్నా ఇంకోటన్నా టైం ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన ఉన్నది మై హోమ్ భూజా, ఒక పెద్ద అపార్ట్మెంట్, చాలా పెద్దగా ఉంటుంది. ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఆయన బట్టలు మార్చుకుంటాననే మిషతో మరి ఆయన కొంతమందికి మెసేజ్లు ఇచ్చాడన్నారు, కొంతమందికి ఫోన్లోనే డైరెక్ట్గా చెప్పాడు అంటున్నారు. కొడాలి నానికి ఫోన్ చేసి, ఇప్పుడు తెలియాలి కదా, ఇప్పుడు కొడాలి నాని గుడివాడలో ఉన్నాడు, వంశీనేమో హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో అరెస్ట్ చేయగానే ఇప్పుడు ఒకవేళ ఆ కొడాలి నాని కూడా అరెస్ట్ అవుద్దనే భయం ఇతనికి ఉంటుంది. కాబట్టి ఒక అలర్ట్ ఇవ్వటంలో స్నేహితుడిగా ఇవ్వకపోతే ద్రోహం అవుతుంది. తను అరెస్ట్ అయినప్పుడు గబాల్ అది ఒక నిమిషంలో అర సెకండ్లో చెప్పేశాడు. చెప్పినప్పుడు పోలీసులకు కూడా ఇక్కడ అనుమానం వచ్చిందని అంటున్నారు, ఎవరితో మాట్లాడారని. ఎవరితో మాట్లాడి ఏం లేదు, నేనేదో మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడారని అన్నాడని అంటున్నారు. అన్న తర్వాత వెంటనే ఆయన ఫోన్ని తీసుకుని చూశారంటున్నారు. చూస్తే ఇది కొడాలి నానికి కొంతమందికి మెసేజ్లు పెట్టినట్టు అయితే ప్రూవ్ అయింది. దాంట్లో రికార్డెడ్ అవుతుంది కదండి. ఇప్పుడు కొడాలి నాని అతని పేరు ఉంటుంది కదా రికార్డులో. అది వెంటనే వీళ్ళు గమనించారు. ఎందుకు నువ్వు ఆయనకి ఫోన్ చేశావంటే నేను ఏదో ఊరికే చేశాను, కలవలేదు అన్నట్టు మాట్లాడాడంట. కానీ కాల్ అయితే మెటీరియలైజ్ అయిందని అంటున్నారు. అది మెసేజ్ ఏదో ఒక 3-4 సెకండ్స్లోనే చెప్పాడు. ఇప్పుడు మీరు అన్నట్టు అన్న నన్ను అరెస్ట్ చేశారు, జాగ్రత్త అన్నట్లు. అంతే. జాగ్రత్త అంటే అతను చెప్పక్కర్లా, తను జాగ్రత్తలో తను ఉంటాడు. మరి ఒక స్నేహితుడిగా తను చెప్పటంలో తప్పు అని మనం ఎట్లా అంటాం? ఇప్పుడు వాళ్ళిద్దరూ గతంలో ఒకే మంచం ఒకే కంచం అన్నట్టు బతికిన వ్యక్తులు. మరి ఈయన అరెస్ట్ అయ్యాడు. తర్వాత ఇతని దగ్గర వంశీ దగ్గర ఇది ఏంటంటే, గతంలో ఫస్ట్లో ఎలక్షన్లో గెలిచినప్పుడు ఒక ఫెయిర్నెస్ ఉండేదండి నియోజకవర్గ ప్రజల పట్ల కానీ పార్టీ పట్ల కానీ. నన్ను పార్టీ గుర్తించింది, ప్రజలు నన్ను ఇంత గౌరవించారని. తర్వాత అందరిలాగానే అతను కూడా ధనార్జనలో పడిపోయాడు. ఏ రాజకీయ పార్టీ వస్తే పరిటాల రవితో తనకేదో పెద్ద స్నేహం ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుని పరిటాల రవికి ఉన్నటువంటి ఇమేజ్ని, ఆ భయాన్ని క్యాష్ చేసుకున్నాడు. పరిటాల రవి కుటుంబం క్యాష్ చేసుకుందని మనం అనలేము. కానీ దాన్ని ఉపయోగించుకుని ఈయన విజయవాడలో అనేక సెటిల్మెంట్లు, కథలు, కార్ఖానాలు చాలా చేసుకుని డబ్బు సంపాదించుకున్నాడు. ఇవాళ భుజా లాంటి సాట ఇంకా అంతకంటే పెద్ద పెద్ద విల్లాస్ కొనుక్కోవటం పెద్ద గొప్ప విషయం కాదు. అదే వ్యక్తి మళ్ళీ ఇప్పుడు పరిటాల రవితో అంత స్నేహం ఉంది, నాకు బాగా అంతరంగికుని వాళ్ళ అబ్బాయి లాంటి ఆయన అన్నంత బిల్డప్ చేస్తున్న మనిషి పరిటాల రవి చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని పట్టించుకున్నది లేదు, వాళ్ళకి ఆ గౌరవం ఇచ్చింది లేదు, వాళ్ళతో సన్నిహితంగా మెలిగింది లేదు. మళ్ళీ అదే వ్యక్తి 2014 ఎలక్షన్లప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రచారం చేస్తున్నప్పుడు విజయవాడ బెంచ్ కంపెనీ దగ్గర, విజయవాడకి గుండికాయ లాంటి ప్లేస్లో బెంచ్ సర్కిల్ దగ్గర వెళ్ళి ఆయన ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు ఈయన తెలుగుదేశంలో ఉన్నాడు, అతను వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. ఒక రాంగ్ సందేశం పంపించాడు ఒక
ప్రజలకి. అంటే నువ్వు తెలుగుదేశంలో ఉండి వైఎస్ఆర్సీపీ అధినేతను వెళ్ళి బెంజి కంపెనీ సర్కిల్లోనే ఆలింగనం చేసుకోవాలా? నువ్వు ఒకవేళ ఆయన బస్ చేసిన ఇంటికి ఏ రాత్రిపూట వెళ్ళి ముద్దులు పెట్టుకుంటే నిన్ను ఎవడొద్దన్నాడు? కానీ ఒక బహిరంగ ప్రదేశంలో ఒక సందేశం, అంటే తెలుగుదేశం వాళ్ళకి ఇతను జగన్మోహన్ రెడ్డి నాకు చాలా ముఖ్యుడు, రేపు గెలవబోతున్నాడు అన్న ఒక సందేశం ఇచ్చినట్టుగా, తర్వాత తెలుగుదేశం వాళ్ళ నైతికతను దెబ్బతీసి వైఎస్ఆర్సీపీ వాళ్ళ నైతికతను బలపరిచే విధంగా చేశాడు. అసలు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన పార్టీ నుంచి డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉండింది. అయినా కూడా ఆయన స్వతహా తరహా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తొందరపడ్డాం, కానీ ఇట్లాంటి అంశాల్లో తొందరపడపోవటం కూడా తప్పే. ఇంత పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తిని అప్పటికప్పుడు తీసేయాలి. క్యాన్సర్ వచ్చినప్పుడు మనం కాలో చేయో ఎలా కట్ చేసేస్తామో దాన్ని కూడా అలా ఖండించాలి తప్ప అటువంటి శరీర భాగాలని కొనసాగించకూడదు. దాని వలన ఆ రోజున ఆయన లబ్ధి పొందాడు. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచిన టైంకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీతో ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు భార్యను అనరాని మాటలు అదే అసెంబ్లీలో అన్నాడు. ఎప్పుడైనా సరే అటువంటి దుష్ట ఆలోచనలు ఉన్న వ్యక్తులకి అట్టగడ కాల్చి తప్పు చేసినప్పుడే వాత పెట్టాలి. మళ్ళీ తర్వాత పెట్టినా కూడా దానికి ఫలితం ఉండదు, అసలు మనకు దొరకడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇవాళ వంశీ ఎందుకు వెంటనే అతనికి ఫోన్ చేశాడు? స్నేహితుడికి స్నేహధర్మం. అతను అదే తప్పులు చేస్తున్నాడు, ఇద్దరు ఒకే పడవలో ఉన్నారు. ఇతను బహుశా హైదరాబాద్లో ఉన్నాడనే ధీమాతో అతను ఉంటే గబుక్కున కనుక ఈ వ్యూహం కూడా అక్కడ కూడా అమలు చేశారనుకోండి, అరెస్ట్ చేస్తే మరి నేను అరెస్ట్ అయితే అయ్యాను, నా కనీసం నా మిత్రుడన్నా సేఫ్గా ఉండాలని చేయటంలో తప్పే ఉంది. ఇద్దరు ఒకే బాణీలో ప్రవర్తించారు వైఎస్ఆర్సీపీలో. మరి వాళ్ళకి నిజంగా అంత అవసరం లేదు. ఇద్దరు కూడా తెలుగుదేశం పెట్టిన భిక్షతో రాజకీయంగా పెరిగారు, ఆర్థికంగా సంపాదించుకున్నారు, గుర్తింపు వచ్చింది. అతను బ్యాక్గ్రౌండ్ వేరు, ఒక లారీ క్లీనర్ లాగా నేను ప్రతి అన్ని లారీతో తొక్కిస్తాననేవాడు. ఇతను బీవీఎస్సీ అంటే పశువుల శాస్త్రం అయినా కూడా అది విద్యే కదండి. ఎంతో అంత జ్ఞానం ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి కూడా మరి అట్లాంటి స్థితికి దిగజారాడంటే కేవలం వంశీ గతంలో లాగా కాకుండా ఇక ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీతో అంటకాగటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి వంశీకి తెలియదని మనం అనుకుంటాం. అంత సీనియర్ శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యులే చీకొడుతున్నారు కదా. ఇతను హత్యా నేరాల్లో కూడా ఉన్నాడు, కుటుంబంలో హత్యలు చేశాడు, కుటుంబంలో ఆర్థిక ఘోరమైన అన్యాయాలు చేశాడు, తల్లిని అవమానాలు పాలు చేశాడు, కోర్టుల పాలు చేశాడు, ఉన్న పదవులు ఓడగొట్టాడు. చెల్లి ముఖ్యమంత్రి పదవి కోసం 3000 కిలోమీటర్ల పైన తిరిగినా కూడా ఒక చిన్న పదవి కూడా ఆమెకి ఇవ్వలేదు. ఆస్తి విషయంలో అన్యాయం చేశాడని చెబుతున్నప్పుడు ఇతను అతనితో అంటకాగాడు అంటే రాజకీయ ప్రయోజనమే. కేవలం అది అలీబాబా 40 దొంగల్లాగా దోసుకునే ముఠా దొరికింది, నేను కూడా ఈ ముఠాలో చేరిపోతే నేను దోసుకున్నంత దోసుకుంటాను. ఆ జగన్మోహన్ రెడ్డి పడిపోతే అప్పుడు పరిటాల రవిని కూడా అట్లాగే ఉపయోగించుకుని పరిటాల రవి చచ్చిపోయిన తర్వాత నేను దూరంగా ఉన్నాను, అట్లాగే జగన్మోహన్ రెడ్డిని కూడా ఉపయోగించుకుంటాననే ఉద్దేశంతో వెళ్ళాడు తప్ప అతనికి వ్యక్తిత్వం ఉందని మనం అనుకోలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మన సీసాలోంచి కింద ఒలిగిపోతే ఏరుకోలేకపోయానని చెప్పినట్టే ఉంది ఈయన తంతు కూడా. కాబట్టి ఇతను అరెస్టు జరగటం అనేది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షాలకు చెందిన గతంలో ఇది వైఎస్ఆర్సీపీలో బాధితులందరికీ కూడా ఒక రకంగా సంతోషంగా ఉంది. ఇలాంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తే కొంతవరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమన్యాయం జరుగుతుందన్న భావన ఏర్పడుతుంది. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టుతో వైకాపాలో ఉన్నటువంటి కొంతమంది నోరు పారేసుకునేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇది ఎట్లా ఉంటుందంటే మా ఊళ్ళల్లో ఒక నాటు సామెత ఉంది కృష్ణ గారు, పెంట తినే గేదెకి కొమ్ములు కోస్తే మాంతదా అంటే మాందనే సమాధానం చెబుతారు ఎవడైనా. కొమ్ములు కోస్తే కోసారు, దాని పెంట తినే బుద్ధి ఎక్కడ పోతుంది? ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే మళ్ళీ అతను మొన్న ఒక మాట అన్నాడు, 29 నాటికి వచ్చేటప్పటికి నేను ముఖ్యమంత్రి అవుతానని ఒక పిచ్చి కళ్ళగా అంటున్నాడు కదా, 30 ఏళ్ల పాటు కొనసాగుతాను. అట్లాంటి మినుగుడు పురుగులు మంటల్లో పడి కాలిపోతున్నా కూడా ఆ మంట వైపే వెళ్తాయి కానీ మినుగుడు పురుగులు ఇంకొక వైపు వెళ్ళవు. అట్లాంటి వ్యక్తులు ఒకళ్ళిద్దరు మిగులుతారు. ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులు దూరం అయినందువల్ల పూర్తిగా అందరూ వెళ్తారని మనం అనుకోలేము. ఏదన్నా ఆశ అనేది అట్లా నడిపిస్తుంది. ఒకళ్ళిద్దరు మిగులుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.